దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలతో సమయం స్పెండ్ చేసి వాళ్ళని దేవుని కొరకు రెడీ చేయటం అనేది తెలివైన పని. ఒక టైమే నీకు అది, ఆ ఛాన్స్ వచ్చేది ఒక టైంలోనే. ఆ టైం దాటిందంటే వాడు నీ మాట వినడు. వాడు నీ మాట వినేదానికి కొంత టైం మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. ఆ కొంత టైంని నువ్వు దృష్టి పెట్టి వాడు నేర్చుకునే, అభ్యాసం చేసుకునే టైం అది. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆ నేర్చుకునే టైంలో ప్రతిదీ నీ మాట వింటారు వాళ్ళు. నువ్వు ఏది చెప్పినా సరే నీ దగ్గరకు వచ్చి కూర్చొని ఇంకా చెప్పమ్మా అని చెప్పి వింటారు. వినే టైం ఒకటి ఉంటది. వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడే, నీ మాట వింటూ ఉన్నప్పుడే, నీకు కనెక్ట్ అయి ఉన్నప్పుడే నువ్వు వాళ్ళకి అందించాల్సిన దైవికమైన విషయాలు వాళ్ళ హృదయాల్లో నాటావనుకో, రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత సరైన టైంలో నువ్వు నాటిన వాక్య విత్తనాలు వాళ్ళలో మొలకెత్తి వాళ్ళు భద్రంగా ఉంటారు, సమాజానికి దీవెనగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే బిడ్డలకు నేర్పించాల్సిన టైంలో నేర్పించరు. వాళ్ళు ముదిరిపోయిన తర్వాత క్లాసులు ఇస్తుంటారు. అప్పుడు వాడు దిద్దుకోకపోగా నిన్ను శత్రువుగా చూస్తాడు. ఆమె దిద్దుకోకపోగా నిన్ను శత్రువుగా చూస్తుంది. ఎందుకంటే నువ్వు క్లాస్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల. చక్కగా నీ బిడ్డల దగ్గరగా తీసుకొని వాళ్ళకంత ఆహారం పెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి దేవుని విషయాలు ఎక్కించాల్సిన సందర్భంలో నువ్వు వాళ్ళ హృదయాల్లోకి ఎక్కించాల. ఆ టైం దాటించిన తర్వాత, అది పోయిన తర్వాత, వాళ్ళు ముదిరిపోయిన తర్వాత, వాళ్ళకి లోకం ఎక్కిన తర్వాత, ఇప్పుడు నువ్వు దేవుని మాటలు ఎక్కించడానికి ట్రై చేస్తే వాడు వినడు, ఆమె వినదు. అక్కడ కూడా నువ్వు టైం పోగొట్టుకున్నావు.